నమస్తే. వీటీవీ ప్రైమ్ కి స్వాగతం. రాజ్యసభ సీట్ల కేటాయింపులో ఆంధ్రప్రదేశ్‌లో చాలా మంది అసంతృప్తితో ఉన్నారని, వాళ్ళ పేర్లు, వాళ్ళ కొంతమంది వ్యాఖ్యానాలు చర్చోపచర్చలు వినవస్తున్న నేపథ్యంలో ఒక ఇంపార్టెంట్ నేమ్ ఒకటి మాత్రం ఇటు ఆహ్, మీడియా అనాలిసిస్‌లో కూడా మిస్ అవుతున్న పేరు ఒకటుంది. ఆ మిస్ అవుతున్న పేరే ఇప్పుడు కస్సుబుస్సుమంటూ లోలోపల రగిలిపోతున్నటువంటి వ్యక్తి మరెవరో కాదు, వర్మ. రాజ్యసభ సీటుకి నాగబాబుని గనక పంపించినట్లయితే రాబోయే దీంట్లో చా చాలా రోజుల నుంచి ఆశగా ఎదురు చూస్తుందేంటంటే, మొత్తం మంత్రివర్గంలో పరిపూర్ణమైనటువంటి స్థానాలన్నీ భర్తీ చేసి ఒక్కటి మాత్రం హోల్డ్ చేసి పెట్టారు. దాని మీద చాలా మంది ఆశలు పెట్టుకున్నారు. చంద్రబాబు నాయుడు గారు నా కోసమే రిజర్వ్ చేశారు, నా కోసమే రిజర్వ్ చేశారు అనేటువంటి ఒక ఆశ లోపల చాలా మందిలో ఉంది. ఆ ఆశ కాస్త ఇప్పుడు పూర్తిగా నిరాశ అయింది అనేటువంటి రీతిలో వీళ్ళందరి ఆశల మీద నీళ్లు చల్లుతూ ఈ పదవి నాగబాబుకి ఇస్తున్నాను అని చెప్పానని ప్రకటించాడు. ఈ ప్రకటించడంతో ముఖ్యంగా ఇందులో ఆశావహుల్లో పూర్తి నిరాశ నిస్పృహలకు లోనైనటువంటి వ్యక్తి ఎవరు అంటే పిఠాపురం నుంచి వర్మ. పిఠాపురం సీటు వర్మకి ఇవ్వకుండా పవన్ కళ్యాణ్‌కి కేటాయించి, తనని బుజ్జగించి, మొత్తం అంతా బాధ్యత నీదే, నువ్వే భుజానికెత్తుకొని గెలిపించే బాధ్యత నీదే, నీ భవిష్యత్తు చూసుకునేటువంటి బాధ్యత నాది అన్నాడు. ముందు సీట్ ఇవ్వకపోవడంతో రగిలిపోయినటువంటి వర్మ టీడీపీ జెండాలని, టీడీపీ కార్యాలయాన్ని కూడా తగులబెట్టినటువంటి సంగతి మనలో చాలా మందికి గుర్తుండే ఉంటుంది. ఆ ఆగ్రహావేశాలని, ఆగ్రహ జ్వాలలన్నిటిని కూడా చల్లార్చి, ఆయన్ని ఓదార్చి, "నీకేం పర్వాలేదు, భరోసా నాది" అని చెప్పని అనడంతో అక్కడి నుంచి ఆయన అన్ని కాలికి బలపం కట్టుకొని మరీ ప్రచారం చేశాడు. గెలిపించాడు. గెలిపించిన దగ్గర నుంచి ఎదురు చూస్తా ఉన్నాడు. ఇప్పుడెప్పుడా? ఎప్పుడెప్పుడా? అని చెప్పని. తన ఆలోచన ఏంటి అన్నట్లయితే, తనకి ఎమ్మెల్సీ ఇచ్చి, మంత్రి పదవి ఇచ్చి సముచితంగా తను చేసినటువంటి దీనిని కాంపన్సేట్ చేస్తారనేటువంటిది ఆశ. కానీ ఆ ఆశ కాస్త ఇప్పుడు అడియాస అయిపోయింది. ఎప్పుడైతే ఈ మంత్రి పదవి నాగబాబుకి అని చెప్పని అనౌన్స్ చేయడంతో పిఠాపురంలో వర్మ అనుచరులందరూ కూడా ఇప్పుడు చాలా దీనికి కల్లోలానికి గురవుతున్నారు. కొంతమంది బహిరంగంగా వ్యాఖ్యానిస్తున్నట్టుగా కూడా ఇప్పటికే మనకు వార్తలు అందుతున్నాయి. మరి 1, 2 రోజుల్లో వీళ్ళు ఇంకా మరి మీడియా ముందుకు కూడా వచ్చి ఏం మాట్లాడతారు, ఏంటి అనేది తెలియదు. తీవ్రమైనటువంటి అసంతృప్తితో మాత్రం వర్మ ఉన్నాడనేటువంటిది అక్కడి నుంచి మనకి వినవస్తున్నటువంటిది. మరి వర్మని అంటే ఇప్పుడు టీడీపీలో చాలా మంది ఆశావహులందరూ కూడా లోలోపల ఇది ఉన్నారు. వాళ్ళందరినీ ఎలా బుజ్జగిస్తారనేది ఎలా ఉంచినట్లయితే, వర్మని ఎలా బుజ్జగిస్తారు, ఆయనకి మరి ఏమి ఇస్తారు అనేది చూడాలి. ప్రస్తుతం అయితే మాత్రం వర్మ వర్గీయులు మాత్రం దీన్ని జీర్ణించుకోలేకపోతున్నారు, రగిలిపోతున్నారు. చూస్తూనే ఉండండి వీటీవీ. థాంక్యూ. ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. వీటీవీ ప్రైమ్, నీ ఉత్తమాభిరుచుల సమ్మేళనం.